హల్లెలూయా, హల్లెలూయా. కూడి వచ్చిన మీ అందరికీ దేవుని నామంలో నా వందనాలు తెలియచేసుకుంటున్నాను. మత్తయి సువార్త 26వ అధ్యాయము 26 నుంచి 28 వరకు. వారు భోజనము చేయుచుండగా యేసు ఒక రొట్టె పట్టుకుని దానిని ఆశీర్వదించి విరిచి తన శిష్యులకు ఇచ్చి, మీరు తీసుకొని తినుడి, ఇది నా శరీరం అని చెప్పాను. మరియు ఆయన గిన్నె పట్టుకుని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి వారికిచ్చి, దీనిలోనిది మీరు అందరూ త్రాగుడి, ఇది నా రక్తము, అనగా పాప క్షమాపణ నిమిత్తము అనేకుల కొరకు చిందింపబడుచున్న నిబంధన రక్తము. నా తండ్రి రాజ్యములో మీతో కూడా నేను ఈ ద్రాక్షరసము క్రొత్తదిగా తాగు వరకు ఇకను దాన్ని త్రాగనని మీతో చెప్పుచున్నానెను. అంతటా వారు కీర్తన పాడి ఒలీవ కొండకు వెళ్ళిరి. యేసుక్రీస్తు ప్రభువారు మరణానికి అప్పగించడానికి ముందు వారంలో ఏమేమి జరిగినాయో వరుసగా మనం ధ్యానం చేస్తూ ఉన్నాము. ఈరోజు సాయంత్రం 6 గంటలకి ఆయన పస్కా సిద్ధపరిచినటువంటి మేడ గది దగ్గరికి వెళ్ళి ఆ మేడ గదిలో పస్కా సిద్ధపరచమని శిష్యులతో చెప్పారు. ఆయన పస్కా సిద్ధపరిచిన తరువాత యేసుక్రీస్తు ప్రభువారు అక్కడికి వెళ్ళింది 6 o'clockకి. ఆ టైం నుంచి 9 గంటల సమయం వరకు వాళ్ళు పస్కాని భుజించారు. పస్కాని భుజించిన తరువాత ఈ మాటలు చెప్పారన్నమాట. వాళ్ళందరూ కలిసి ఏం చేస్తున్నారు? భుజిస్తూ వారు భోజనము చేయుచుండగా యేసు ఒక రొట్టె పట్టుకుని దానిని ఆశీర్వదించి ఏం చేశారంట? విరిచి తన శిష్యులకి ఇచ్చి, మీరు తీసుకొని తినుడి అని చెప్పారు. మనం నిన్న చూసినటువంటి మార్కు సువార్త 14లో కూడా ఒకసారి అక్కడ కూడా చూద్దాం. మార్కు సువార్త 14వ అధ్యాయము 17వ వచనం. సాయంకాలం అయినప్పుడు ఆయన తన 12 మంది శిష్యులతో కూడా వచ్చెను. వారు కూర్చుండి భోజనము చేయుచుండగా యేసు, మీలో ఒకడు అనగా నాతో భుజించుచున్నవాడు నన్ను అప్పగించునని నిశ్చయముగా మీతో చెప్పుచున్నానని వారితో చెప్పగా, వారు దుఃఖపడి నేనా అని ఒకని తర్వాత ఒకడు ఆయనను అడుగసాగరి. అందుకైన 12 మందిలో ఒకడే అనగా నాతో కూడా పాత్రలో చెయ్యి ముంచువాడే నిజముగా మనుష్య కుమారుడు ఆయన గూర్చి వ్రాయబడినట్టు పోవుచున్నాడు. అయితే ఎవని చేత మనుష్య కుమారుడు అప్పగింపబడుచున్నాడో ఆ మనుష్యునికి శ్రమ, ఆ మనుష్యుడు పుట్టి ఉండని ఎడల వానికి మేలనెను. ఈ ఇన్సిడెంట్ జరిగినటువంటి సందర్భం, అంటే ఈ సంఘటన జరిగిన సందర్భం. ఈ లక్షవారి దినాన ఏం జరిగిందంటే, ఇంకా రేపటి దినాన్ని గుడ్ ఫ్రైడే అంటారు కదా, ఈరోజు పస్కా ఆచరించడానికి ఒక మేడగదిలోనికి యేసుక్రీస్తు ప్రభువారు ఆయన శిష్యులందరూ గ్యాదర్ అయ్యారండి. గ్యాదర్ అయిన తరువాత ప్రభువు అక్కడ రొట్టె విరిచి అప్పుడు చెప్తున్నారు ఏమనంటే, ఇది నా శరీరం. ద్రాక్షరసాన్ని పట్టుకుని, ఇది నా రక్తానికి నేను చిందింపబడబోచున్నటువంటి రక్తము. నా యొక్క అంటే నేను వచ్చే వరకు కూడా మీరు దీనిని ఆచరించాలి. నా శరీరాన్ని తిని నా రక్తాన్ని ఎవడైతే తాగుతాడో వాడే నాతో పాటు పాలిభాగస్తుడై ఉంటాడు అని యోహాను సువార్త 6:53 కూడా చూద్దాం. నా శరీరము తిని నా రక్తము త్రాగువాడు నా యందును నేను వాని యందును నిలిచియుందుము. హల్లెలూయా. ఈ మాటలు యోహాను సువార్తలో మాట్లాడిన మాటలు. ఇప్పుడు ఈ రాత్రి అంటే ఇప్పుడు మేడగదిలో మాట్లాడుతున్న మాటలు కాదు. ఈ యోహాను సువార్తలో ఈ మాటలు యూదుల దగ్గర మాట్లాడుతూ ఉన్నప్పుడు యూదులు అభ్యంతర పడతారు. ఈయన శరీరాన్ని మనం తిని ఎలా త్రాగుతామని వాళ్ళు కొంచెం అభ్యంతర పడతారు. కానీ ఇక్కడ దేని పర్పస్ నేను మీకు చూపిస్తున్నాను అని అంటే, మనము లార్డ్ సప్పర్ తీసుకునేటప్పుడు ఏ విధమైనటువంటి ఉద్దేశ్యంతో తీసుకుంటున్నాము. బాప్తిస్మం తీసుకున్న వాళ్ళందరూ కూడా లార్డ్ సప్పర్ తీసేసుకుంటారా? అందరూ తీసేసుకోవచ్చా? ఎలాంటి ఉద్దేశ్యంతో తీసుకోవాలి? తీసుకుంటే ఏం జరుగుతుంది? అంటే ఎవరు పడితే వాళ్ళే తీసేసుకోవచ్చా? బాప్తిస్మం తీసుకున్న వాళ్ళే తీసుకోవాలా? ఇవన్నీ కూడా లోకానికి చాలా డౌట్స్. ఇక్కడ యేసుక్రీస్తు ప్రభువారు పస్కా భుజించడానికి అక్కడికి వచ్చినప్పుడు క్లియర్గా శిష్యులతో చెప్తున్నారు, మరలా తండ్రి రాజ్యంలో నేను మీతో కలుసుకునే వరకు కూడా ఇదే ఇక్కడ నా ఆఖరి భోజనం అని చెప్పి, ఎవరైతే ఇదిగో ఈ పాత్రలో చెయ్యి ముంచుతున్నారో నాతో పాటు మీలో ఒకడు నన్ను అప్పగిస్తాడని చెప్పగానే ఒకరి తర్వాత ఒకరు వాళ్ళందరూ ఏమంటున్నారు, అయ్యో ప్రభువా నేనా 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 అని అడుగుతున్నారు. వాళ్ళు అడిగినప్పుడు ఆయన ఏం చెప్పారో మనం అంతా చదివాము. ఇప్పుడు ఇదంతా అయిపోయిన తర్వాత లార్డ్ సప్పర్ అంటే ప్రభువు రాత్రి భోజనం అంటారు కదా దాన్ని. అందుకనే కొంతమంది ఏమంటున్నారంటే, అందరూ పగలు తింటారేంటి, ఆదివారం పగలు చేసుకుంటారేంటి, ఇది రాత్రి భోజనం అని అక్కడే రాయబడి ఉంది కదా, మరి పగలు ఆచరిస్తున్నారేంటి, ఇది తప్పు, అసలు మీకు అసలు ఏమీ తెలీదు అంటున్నారు వాళ్ళు. యూదులు డే స్టార్టింగ్ సాయంత్రం 6 గంటల నుంచి రేపు పొద్దున్న 6 గంటల వరకు వాళ్ళు స్టార్ట్ చేసేటువంటిదే 6 గంటలకు దినం ప్రారంభం అంటారు వాళ్ళు.
యూదులకు ఉన్నటువంటి టైమింగ్స్ వాళ్ళకి. యూదులు ఏదైనా సరే దినం అంటే అస్తమయం దగ్గర నుంచి సూర్యోదయం వరకు వాళ్ళు పెడతారన్నమాట. అది వాళ్ళ యొక్క టైమింగ్. సాయంకాల సమయం నుంచి వాళ్ళు స్టార్ట్ చేసుకుంటారు. మనకు అలా కాదు కదా, మార్నింగ్ టైం నుంచి ఈవినింగ్ టైం వరకు మన దినం స్టార్ట్ అవుతుంది. సరే, ఏది ఏమైనా ఆ సాయంత్రం సమయంలో వాళ్ళందరూ యూదుల ఆచారం ప్రకారం ఆ స్థలంలో సాయంకాల సమయంలో కూడుకొని యొక్క పస్కాను ఆచరించారు. అసలు పస్కా అంటే ఏంటి, ఎందుకు పస్కాను భుజించడానికి అక్కడికి వెళ్ళారు ఆమె అడగదులోనికి? పస్కా ఎందుకు ఆచరిస్తున్నారంటే అసలు యూదులకి పస్కా అంటే చాలా చాలా ప్రాముఖ్యమైన పండుగ. ఈ పస్కాలో వాళ్ళు ఏం చేస్తారంటే పులియని రొట్టెల పండుగ అంటే పులియని రొట్టెలను మీరు చేసుకొని పస్కా బలి పశువు మాంసాన్ని ఈ రొట్టెలతో కలిపి మీరు భుజించాలి. అది కూడా ఎప్పుడు? ఈవినింగే ఆ యొక్క గొర్రెను వధించి ఆ మాంసాన్ని మీరు ఏం చేయాలా, కర్రలతో కాల్చాలి. అది కూడా దానిమ్మ కర్రలతో కాల్చాలి. ఆ తరువాత వాళ్ళు రొట్టెలు చేసుకునేటప్పుడు ఎలా చేసుకుంటారంటే ఒక డబ్బాలో కొంత పులిసిన రొట్టెని పెట్టుకుంటారు. ఇప్పుడు ఫ్రెష్ పిండిని పిసికిన తర్వాత ఈ కొంచెం పులిసిన పిండిని తీసుకొని ఈ యొక్క ఈ రొట్టెల మిక్స్లో కలిపితే రొట్టెలు చేసేటప్పుడు ఏమవుతుంది, ఈస్ట్ కలిపితే ఏమవుతుంది, పొంగుతాయి. అందుకని వాళ్ళు పొంగని రొట్టెలు, పొంగిన రొట్టెలు అని రాసుంటుంటాయి కదా మనకివి. ఇప్పుడు పులియని రొట్టెలను మీరు తయారు చేసుకోవాలి. ఇక మీదట పులిసినది వద్దు మీకు. పులియని రొట్టెలను మీరు తయారు చేసుకొని ఈ యొక్క ఏదైతే పస్కా బలి పశువు వధించారో ఆ రక్తాన్ని మీ గడపల మీద వేసుకోవాలి. వేసుకున్న తర్వాత ఈ మాంసాన్ని మీరు ఏం చేయాలి, మీ ఫ్యామిలీగా కూర్చొని ఈ రాత్రి అవగొట్టేయాలి. అది ఒకవేళ మీ కుటుంబం చిన్నది అయితే ప్రక్కన వారు మీరు కలిపది తీసేసుకోవాలి. అదేం మిగల్చడానికి ఎంత మాత్రం కూడా వీలు లేదు. ఇప్పుడు మీరు ఈ మాంసం తినేసి రక్తాన్ని మీ యొక్క గడపల మీద ప్రోక్షించుకొని మీరు రాత్రికి పడుకుండిపోతారు. ఈ రాత్రి మరణదూత ఆ వీధులలోనికి వస్తాడు. ఏ గృహము మీద అయితే ఆ యొక్క రక్తపు అడ్డ గీత, నిలువు గీత, ఆ రక్తపు మరక ఉందో ఆ గృహాలను ఈ మరణదూత ఏమైపోతాడు? అదే పస్కా. పస్కా అంటే పాస్ ఓవర్, అంటే పాస్ అయిపోయి అక్కడ నుంచి వెళ్ళిపోతాడు. అప్పుడు ఐగుప్తీయుల గృహాలలో ఎవరి గృహం మీద అయితే ఆ మార్క్ లేదో ఆ గృహాలలో ఉన్నటువంటి ప్రథమ పుత్రుడు చనిపోతాడు. మీ గృహాలు సేఫ్గా ఉంటాయి. మీకు ఈ చెరలో నుంచి, ఈ బానిసత్వంలో నుంచి 430 సంవత్సరాలు మగ్గిపోయినటువంటి ఈ దీనస్థితిలో నుంచి మీకు విడుదల ఇవ్వడానికి, మీరందరూ విడిపించబడి రావడానికి ఈ పస్కా బలి పశువు వధించవలసిన అవసరత ఉందని దేవుడు వాళ్ళకి చెప్పారు. అదే పస్కా. యూదులు ఏం చేస్తారు, అప్పటి నుంచి వాళ్ళు విడుదలై వచ్చేసారు. కానీ ప్రతి ఏటా పస్కాని వాళ్ళు పండుగలాగా, చాలా పెద్ద పండుగలాగా వాళ్ళు ఆచరిస్తారు. ఎక్కడ ఏ మారుమూల ప్రాంతాలలో యూదులు ఉన్న వాళ్ళందరూ ఎక్కడికి వచ్చేస్తారు? యెరూషలేముకి. మొన్న చెప్పాను కదా నేను, మట్టలాదివారం రోజు యెరూషలేముకి వచ్చేస్తారు. చాలా ఒక వారం 10 రోజుల ముందే వచ్చేస్తారు. అక్కడికి వచ్చి అక్కడ క్రయ విక్రయాలు చేస్తారు, కొనుక్కుంటారు. ఈ యొక్క పస్కా పండుగకు సిద్ధపడతారు. ఈ పస్కా పండుగలో ఈయన్ని పట్టేసుకుందామా అని అడుగుతారు వాళ్ళు. అక్కడ పండుగలో వద్దులే, అల్లరైపోద్ది అని చెప్పుకుంటారు. మీరు చదివారు కదా ఇవన్నీ కూడా. పండుగలో వద్దు, అల్లరైపోతుంది, ఈయన తర్వాత చూద్దాం ఈయన సంగతి అనుకుంటారు వాళ్ళు. ఇప్పుడు ఇది పస్కా, వీళ్ళు పస్కాని ఆచరిస్తూ, ఈయన యూదుడు కనుక ఈ పస్కాని ఆచరిస్తూ ఉన్నారు. ఇప్పుడు ఈ రాత్రి 9 గంటలకు ఏమైపోతుంది, పాటలు పాడుతూ ఒలీవా కొండకి, కీర్తన పాడుతూ ఒలీవా కొండకి వెళ్ళారనే మాట ఉంటుంది. మీరు చూస్తారా? ఎక్కడుంది? అన్ని చోట్ల కూడా ఉంటుంది. మార్కులో ఉంటుంది, మత్తయిలో ఉంటుంది. 26, ఇప్పుడు 14 చదివిస్తున్నాను కదా, మార్క్ 14 చదివించాను కదా, 26లో అంతటా వారు కీర్తన పాడి, 14:26 కీర్తన పాడి ఒలీవ కొండకి వెళ్ళిరి. అప్పుడు యేసు వారిని చూచి, మీరందరూ అభ్యంతర పడదరు, గొర్రెల కాపరిని కొట్టుదని, ఇంకా ఆయనకి జరగబోయేటువంటి క్రూసిఫికేషన్ గురించి, వాళ్ళందరూ వచ్చి ఆయన అరెస్ట్ చేయడం గురించి, జరగబోయేటువంటి కార్యం గురించి మాట్లాడుతూ ఉన్నారు. సరే, ఇప్పుడు మనం ఈరోజు ఏం నేర్చుకుందాం? యేసుక్రీస్తు ప్రభువారు చెప్పారు, నేను వచ్చే వరకు కూడా మీరు నా రక్తాన్ని త్రాగి నా శరీరాన్ని తిని నా రక్త మాంసములలో మీరు పాలి భాగస్థులుగా మీరు ఉండాలి. ఇది నా నిబంధన. మీరు దీన్ని ఆచరించాలి. ఎవరైతే క్రీస్తులోనికి వచ్చారో వాళ్ళందరూ ఈ పస్కా బలి పశు మాంసాన్ని ఎలా అయితే వాళ్ళు భుజించితే మరణదూత వారిని దాటి వెళ్ళిపోయాడో, మనము ఎవరమైతే ఈ యొక్క ప్రభువు యొక్క రక్త మాంసాలలో పాలి వారమై మనం ఉంటున్నామో మనకి రెండవ మరణము లేదు.
మొదటి మరణం అందరూ చనిపోతాం, వయసు అయిపోయిన తర్వాత అందరము చనిపోతాము. ఇంకా రెండవ మరణము ఎప్పుడు లేదంటే మనం ప్రభు యొక్క రక్త మాంసాలలో పాలివారమై ఆయనతో మనము నమ్మకంగా ఉన్నప్పుడు, పరిశుద్ధంగా జీవించినప్పుడు మనము ఈ యొక్క రెండవ మరణము నుంచి మనము తప్పించబడతామనేటువంటి కాన్సెప్ట్. సరే, ఇప్పుడు కొరింథీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయంలోనికి వచ్చేయండి. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 26వ వచనము. ఇది మొదటి పాయింట్, మీరు జ్ఞాపకం పెట్టుకోండి. ఇప్పుడు మీరు అందరూ లార్డ్ సప్పర్ తీసుకుంటారు. బాప్తిస్మం తీసుకున్న ప్రతి వారు కూడా ప్రతి క్రైస్తవ సంఘములో లార్డ్ సప్పర్ తీసుకుంటారు. కొంతమంది వారానికి ఒకసారి చర్చిలో తీసుకుంటారు, కొంతమంది నెలకి ఒకసారి తీసుకుంటారు, కొంతమంది సంవత్సరానికి ఒకసారి తీసుకుంటారు. ఇయర్లీ వన్స్ తీసుకునే డినామినేషన్స్ కూడా ఉన్నాయి. మంత్లీ వన్స్ తీసుకుంటారు, లేదంటే వీక్లీ వన్స్ తీసుకునే డినామినేషన్స్ కూడా ఉన్నాయి. అపోస్తలులు అసలు ఎలా తీసుకునేవారు అని అంటే, వాళ్ళు సంఘము స్టార్ట్ అయినప్పుడు ఎక్కువ మంది లేరు, 120 మందిగా వాళ్ళ మేడగదిలో కూడి ఉన్నారు. ఆ పెంతెకోస్తు దినాన, ఏ పెంతెకోస్తు దినమైతే పరిశుద్ధాత్ముడు పైనుంచి దిగి వచ్చారో అదే రోజు సంఘములోనికి 3,000 మంది చేర్చబడ్డారు. హల్లెలూయా. ఆ తర్వాత అదే వీక్లో 5,000 మంది చేర్చబడ్డారు. ఇప్పుడు సంఘము చాలా పెద్దగా అయిపోయింది. సంఘము చాలా పెద్దగా అయిపోయినప్పుడు వీళ్ళందరూ ఏం చేస్తున్నారంటే ఇంటింటా కూడుకుంటున్నారు. అపోస్తలుల కార్యాల్లో ఇవన్నీ కూడా మీకు రాయబడి ఉంటాయి. ఇంటింటా వీళ్ళందరూ ఏమవుతున్నారు, కూడుకొని ఇంటింటా రొట్టె విరుస్తూ ఉన్నారు. హల్లెలూయా. ఇప్పుడు ప్రతిరోజు కూడుకుంటున్నారు, ప్రతిరోజు రొట్టెను తీసుకుంటున్నారు. ప్రభువు ఏమైతే వాళ్ళకి ఆజ్ఞ ఇచ్చారో ఆజ్ఞ చెప్పున వాళ్ళు ప్రతిరోజు తీసుకుంటున్నారు. ఇప్పుడు సంఘం పెద్దదైపోతుంది. అపోస్తలులు అనేకమైన స్థలాలకి వెళ్ళాల్సిన పరిస్థితి వస్తుంది. కాబట్టి వారందరూ అనుదినము కూడుకోలేని పరిస్థితి, అనుదినము కూడా తీసుకోలేని పరిస్థితి. ఎక్కడెక్కడో అపోస్తలులు వెళ్ళి వాళ్ళు పరిచర్య చేస్తూ ఉండగా ఆదివార దినాన మేము కూడుకున్నప్పుడు అని రాయబడి ఉంటుంది. అపోస్తలుల కార్యాలు 20వ అధ్యాయంలో ఆదివార దినాన్ని 27వ వచనం. ఆదివారం వీళ్ళు కూడుకొని రొట్టె విరచడానికి వాళ్ళు కూడుకుంటున్నారు అనేదానికి మనం ఆదివారమే ఎందుకు తీసుకుంటున్నాం అనేదానికి చిన్న ఎవిడెన్స్. మనం ఆదివార దినాన కూడుకొని రొట్టెను తీసుకొని మనము దేవునికి ప్రార్థన చేసుకుని వెళ్ళిపోతూ ఉంటాం. ఇప్పుడు ఆదివార దినాన వాళ్ళందరూ అలా కూడుకునేవారు. ఇప్పుడు ప్రతి ఆదివారం మనం తీసుకోలేం. మంత్లీ అంటే మన నెలకు ఒకసారి తీసుకుంటున్నాం కదా, కొంతమంది సంవత్సరానికి ఒకసారి తీసుకుంటున్నారు కదా. ఎలా తీసుకున్నా కూడా ఎలా తీసుకోవాలి, ఎన్నిసార్లు తీసుకోవాలి, ఎక్కడ తీసుకోవాలి, అలా ఏమీ కూడా క్లారిటీ లేదు మనకి. ఎన్నిసార్లు తీసుకోవాలని ఇక్కడ ఏమి రాయబడలేదు. వాళ్ళు కూడుకున్నప్పుడు అలా తీసుకున్నారండి. తరువాత ఆదివారం తీసుకున్నారండి. తరువాత వాళ్ళు ఎక్కడ గ్యాదరింగ్ అయితే యేసుక్రీస్తు ప్రభు వారి అమ్మాయి గ్రామం దగ్గరికి వెళ్ళిపోతూ ఉన్నప్పుడు ఏం చేస్తారు, అక్కడ భోజనానికి ముందు ఏం చేస్తారు, యేసయ్య రొట్టె విరుస్తారు. అప్పుడు వీళ్ళు ఐడెంటిఫై చేస్తారు ప్రభువుని. అంటే వాళ్ళు ఎక్కడ కూర్చొని ప్రార్థన చేసుకోవడానికి ముందు కూడా విరిచేవారు, ఇలా సంఘముగా కూడినప్పుడు విరిచేవారు. ఆదివార దినాన్ని ఎస్పెషల్లీ రొట్టె విరిచి ప్రభువు యొక్క రక్త మాంసాలకు సాదృశ్యమైనటువంటి రొట్టె ద్రాక్ష రసాన్ని వాళ్ళు తీసుకునేవారు. ఇప్పుడు క్లారిటీ వచ్చింది, ఎన్నిసార్లు తీసుకోవాలి, ఎక్కడ తీసుకోవాలి, ఎక్కడెక్కడ గ్యాదర్ అయ్యి తీసుకోవాలి అనేది ఏమీ లేదు. వాళ్ళని మనం చూసి తీసుకుంటున్నాం అంతే. ఇప్పుడు ఎవరు తీసుకోవాలి? కొరింథీయులకు రాసిన పత్రిక 11:26లో మీరు ఈ రొట్టెని తిని పాత్రలోని త్రాగునప్పుడల్లా ప్రభు వచ్చే వరకు మనము ఆయన మరణమును ప్రచురించదము. ఇప్పుడు మీరు రొట్టె ద్రాక్షరసము తీసుకున్నారు అంటే ఆయన వచ్చే వరకు మీరు ఏం చేయాలో తెలుసా? దేవుని యొక్క మరణాన్ని ప్రచురము చేసేవారముగా మనం ఉండాలి. మేము క్రైస్తవులం, ఆయన మా ప్రభువు, ఆయన మా కొరకు వచ్చారు, ఆయన మా కొరకు మరణించారు, ఆయన మా కొరకు తిరిగి లేచారు, ఆయన మరలా రానయ్యున్నారు అని ఆయన మరణాన్ని ప్రచురించాలి. మనం తీసుకున్న ప్రతి వారు కూడా మరణాన్ని ప్రచురించే వారముగా ఉండాలి. అంతే తప్ప ఎవడు కూడా అయోగ్యముగా, అక్కడ కిందన పాయింటే ఉంటుంది, ఎవడు కూడా. కాబట్టి ఎవడును అయోగ్యముగా ప్రభువు యొక్క రొట్టెను తినునో లేక ఆయన పాత్రలోనిది త్రాగును వాడు ప్రభువు యొక్క శరీరమును గూర్చి రక్తమును గూర్చి అపరాధి అగును. కాబట్టి ప్రతి మనుష్యుడు తనను తాను, ఇప్పుడు ఇది నేను ఫస్ట్ పాయింట్గా మీకు ఏం చెప్తున్నానంటే, ఇప్పుడు రొట్టె తీసుకోవడం గురించి క్లారిటీ వచ్చింది. ఎవరు తీసుకుంటారు, ఎలా తీసుకుంటారు, ఎక్కడ తీసుకుంటారు, క్లారిటీ వచ్చింది కదా. ఇప్పుడు ఎలా తీసుకోవాలంటే మిమ్మల్ని మీరు ఏం చేసుకోవాలి, పరీక్షించుకోవాలి. నేను మిమ్మల్ని పరీక్షించను, వచ్చి నువ్వు కరెక్ట్గా ఉన్నావా లేదా, నువ్వు ఈ నెల అంతా కరెక్ట్గా ఉన్నావా లేదా. నా దగ్గర ఏమి కూడా కొలిచేటువంటి, మిమ్మల్ని టెస్ట్ చేసేటువంటి టెస్టర్ నా దగ్గర లేదు.
మీరు ఏం చేయాలి? ఒక రొట్టెలో పాలిభాగస్తులుగా ఉండాలి అని అంటే మిమ్ములను మీరు సెల్ఫ్ ఎగ్జామినేషన్ అనమాట. అది మీరు రొట్టె తీసుకునే ముందు బల్ల ఆచరించేటప్పుడు చాలామంది ఏమంటారంటే, నేను ఇంకా అన్నీ మానలేదు కాబట్టి అప్పుడే తీసుకోను, నేను ఇంకా అప్పుడప్పుడు పాపాలు చేస్తున్నాను కాబట్టి అప్పుడే తీసుకోను, ఈ నెల ఏదో చేశాను కాబట్టి నేను రాను ఈరోజు చర్చికి అని కొంతమంది ఎస్కేప్ అవుతూ ఉంటారు. అందుకని ఎందుకు ఎస్కేప్ అవుతున్నారు వాళ్ళంటే ఈ పాయింట్. ఎవడైనా అయోగ్యంగా తీసుకుంటే వాళ్ళలో కొంతమంది లేకుండా పోయారు, కొంతమంది రోగులు అయిపోయారు, కొంతమందికి అనారోగ్యం వచ్చింది కాబట్టి అయోగ్యంగా తీసుకోకూడదు కాబట్టి మేము తీసుకోమని కొంతమంది వెళ్ళిపోతూ ఉంటారు. ఇప్పుడు మనం ఎలా తీసుకోవాలంటే సెల్ఫ్ ఎగ్జామినేషన్ చేసుకోవాలి. ప్రతిసారి తీసుకున్న ప్రతిసారి మిమ్మల్ని మీరు ఏం చేసుకోవాలా అంటే మీ గురించి మీకే తెలుసు కదా, మీ గురించి మీకు తెలుసా లేదా? చాలామందికి మనస్సాక్షి ఉండదు, అసలు చాలామందికి మనస్సాక్షి ఉండదు. వాళ్ళు ఎలాంటి వాళ్ళంటే, నేను మంచిదాన్నే, నేను ఏ పాపము చేయలేదు, అసలు నేను ఏ తప్పు చేయలేదు, అసలు నాలో ఏ తప్పు కూడా లేదు, ఎవరైనా రమ్మనండి చెప్పమనండి, అసలు ఏమీ లేదు అనేటువంటి కొంతమంది వాళ్ళు చేస్తారు తప్పులు. వాళ్ళు దేవునికి విరోధంగా ప్రవర్తిస్తూ ఉంటారు. చెత్త చూపులు ఉంటాయి వాళ్ళ దగ్గర, చెత్త మాటలు ఉంటాయి వాళ్ళ దగ్గర, శరీర క్రియలు ఉంటాయి వాళ్ళ దగ్గర, దొంగతనం ఉంటుంది వాళ్ళ దగ్గర, జారత్వం ఉంటుంది వాళ్ళ దగ్గర, బైబిల్కి విరోధమైన లక్షణాలు ఉంటాయి. కానీ అవి తప్పు అని వాళ్ళు ఒప్పుకోరు. వాళ్ళు ఎటువంటి వారంట? మనస్సాక్షి లేని వాళ్ళు. మనం ఎటువంటి వాళ్ళమంట? మనస్సాక్షి మనకు ఉంటుంది. నేను తప్పు చేశాను, నేను ఈ తప్పు చేశాను ఈ వారంలో కాబట్టి నన్ను క్షమించిన ఆయన, నన్ను క్షమించి నన్ను అసలు మరొకసారి నన్ను హిస్సోపుతో కడుగయ్యా అని కన్నీరు విడిచి పశ్చాత్తాపపడి మనము సొంతముగా పరీక్షించుకొని బలలో చేయి పెట్టాలి. అది ఫస్ట్ పాయింట్ నేను చెప్తున్నా. ఎవరు బలలో చేయి పెట్టాలి అనేదానికి నేను ఫస్ట్ పాయింట్గా ఇది చెప్తున్నాను. స్వంత విమర్శ నీకు నీవుగా చేసుకున్న తరువాతనే నీవు బల్లలో నువ్వు ఎవరిని ముట్టుకుంటున్నావో తెలుసా? అసలు బల్లలో చేయి పెడుతున్నారు అంటే అనాలోచనగా ఒక చేతితో ఏదో చేసుకుంటూ ఇచ్చేయండి అని అనేవాళ్ళు ఒకరు ఇలా లాక్కుని వెళ్ళిపోతూ ఉంటారు ఇస్తుంటే. చూడండి, ఇలా రొట్టె ఇస్తుంటే కొంతమంది ఇలా లాక్కుని వెళ్ళిపోతూ ఉంటారు, కొంతమంది అనాలోచనగా తీసుకుంటారు, కొంతమంది ఇలా తీసుకుని ఇలా వేసేసుకుంటారు. అసలు నువ్వేం చేస్తున్నావు? ఏం తీసుకుంటున్నావు? నువ్వు ప్రభువు యొక్క శరీరాన్ని ముట్టుకుంటున్నావు, నువ్వు ప్రభువు యొక్క రక్తాన్ని ముట్టుకుంటున్నావు. నీకు భయము కలగాలి. అలా అని అదొక విగ్రహంలా చేయమని నేను చెప్పట్లేదు, కానీ అసలు నీవు ఆయనతో పాలిభాగస్తురాలు అవుతున్నావు అని అంటే ఎంత మర్యాదగా, ఎంత క్రమంగా, అసలు నీకు ఎంత ఆధిక్యత ఇచ్చాడు దేవుడు. నువ్వేం ఆధిక్యత కలిగి ఉన్నావో నీకు తెలిసి బల్లలో పార్టిసిపేట్ చేయడం చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయం. నీకు నీవు స్వంత విమర్శ చేసుకొని అప్పుడు బలలో అయోగ్యముగా ఎవ్వడు కూడా బలలో చెయ్యి పెట్టడానికి వీల్లేదు అని రాస్తున్నారు ఇక్కడ. కాబట్టి మనము ఎలా తీసుకోవాలి అని అంటే, ఇప్పుడు మీరు మందిరానికి వస్తున్నారు, మందిరానికి వచ్చిన తర్వాత సంఘంలో ఎవరైతే దేవుని యొక్క మరణ పునరుద్ధానాల గురించి మీకు ప్రచురిస్తున్నారో వారు ఇవ్వడానికి అర్హులు. ఇక్కడ ఎవరు ఇవ్వచ్చు అనే దానికి ఆయన ఏం చెప్పాడంటే, మీరు బల్ల తీసుకుంటున్నప్పుడు, బల్ల ఆచరించినప్పుడు మీరు మరణ పునరుద్ధానాల గురించి మీరు ప్రకటించాలి. ఇప్పుడు నేను ప్రకటిస్తున్నాను కాబట్టి నేను మీకు బల్ల ఇవ్వచ్చు. ఎవరు సంఘ పెద్దలు ఎవరు ప్రకటిస్తున్నారో వాళ్ళు ఆ బల్లను ఇవ్వచ్చు. ఇప్పుడు సంఘ పెద్దలు కొంతమంది అభిషేకించబడిన వాళ్ళు బల్ల ఇవ్వచ్చు. పాస్టర్ గారే ప్రకటిస్తారు కాబట్టి పాస్టర్ గారు బల్ల ఇవ్వచ్చు. ఆ తర్వాత కాంగ్రిగేషన్ వేలల్లో అయిపోయింది. ఇప్పుడు పాస్టర్ గారు వీళ్ళందరికీ ఇవ్వలేరు కదా. రక్షణ పొంది సంఘములో చేర్చబడి మంచిగా పరిశుద్ధంగా జీవించే ఏ విశ్వాసి అయినా సరే ఈ బల్ల దగ్గర నుంచి ఆ బల్ల అందుకుని మీ అందరికీ కూడా ఇవ్వవచ్చు. హల్లెలూయా. అంటే ఇవన్నీ కూడా అనేక మందికి ఉన్న ప్రశ్నలు. ఇప్పుడు దీన్ని కూడా తప్పు పట్టేవాళ్ళు ఉంటే ఉండునుగాక, కానీ వాక్యం ఏమి సెలవిస్తుందో అది నేను మీతో మాట్లాడుతున్నాను. ఎవరు ఇవ్వచ్చు అయ్యా అంటే, యేసుక్రీస్తు ప్రభువారి మరణ పునరుద్ధాలను ఎవరు ప్రకటిస్తారో వాళ్ళు ఈ యొక్క బల్లను ఈ యొక్క సహోదరుల దగ్గర విరిచి మనం అందరం ఇలా పంచుకొని తినొచ్చు. మనం ఒక చిన్న గ్యాదరింగ్ ఇంట్లో అయ్యామనుకోండి, మనం ప్రభువు బల్ల విరవాలనుకున్నాం అనుకోండి, విరిచి తీసుకోవచ్చు, నో ప్రాబ్లం. సంఘంలోనికే రావాల్సిన అవసరం లేదు. మనం ప్రతిదినము కూడుకుంటున్నాం ఒక చోట అండి, మనము ప్రకటిస్తున్నామండి ప్రభు యొక్క మరణ పునరుద్ధాలని. ఇప్పుడు మనం ఇక్కడ కూర్చుని మనం ప్రార్థన చేసుకుని మనం ఏదో ఒక రొట్టెని ద్రాక్షరసాన్ని చేతిలో పట్టుకుని విరిచి మనము తీసుకోవడంలో కూడా తప్పు లేదు. అయితే స్త్రీలు ఇవ్వాలా పురుషులు ఇవ్వాలా ఇప్పుడు అని అంటే, దీని మీద ఇంకా రోజు జరుగుతున్నటువంటి కాంట్రవర్సీ, దాన్ని టచ్ చేయడానికి కానీ ముట్టుకోవడానికి కానీ మనకి
ఇష్టమే లేదు. ఎందుకంటే పిలిచిన వాడు ప్రభువు. ఎవరైతే ప్రభువు పిలిచి తన సేవకి అప్పగించారో వాళ్ళు ఈ పనులన్నీ చేయొచ్చు అంతే. అసలు అక్కడ పురుషులు లేని చోట స్త్రీలు ఎంతోమంది అడవులలో కూడా వాడబడి సంఘాలు కట్టిన వాళ్ళు ఉన్నారు. అసలు పురుషులు లేని చోట అడవులలోనికి వెళ్ళినటువంటి ఒక స్త్రీ అడవులలో అమెజాన్ అడవులలో అనేక మందిని మార్చింది ఆవిడ. పైలట్ భార్య, వాళ్ళందరికీ కూడా ఆమె అక్కడ సంఘ కాపరిగా ఉండి అనేకులను రక్షించింది. అంతవరకు వెళ్ళిపోకర్లేదు. ఇక్కడ కూడా యేసుక్రీస్తు ప్రభువు వారి మరణ పునరుద్ధానాలను ప్రకటించింది ఒక స్త్రీయే. ఆ స్త్రీ కూడా ఎవరైతే ప్రకటిస్తారో ఎవరైతే ప్రచురిస్తారో వాళ్ళు ఇదంతా చేయొచ్చు అనేది ఇక్కడ రాయబడి ఉన్నాయి. కొరింథీ సంఘానికి పౌలు గారు చెప్పినటువంటి మాట ఏంటంటే ఆ కొరింథీ సంఘంలో స్త్రీలు సరిగా లేరు. ఆ కొరింథీ సంఘంలో చాలా అక్రమాలు జరుగుతున్నాయి. ఆ కొరింథీ సంఘంలో ఒకడు తన తండ్రి భార్యనే ఉంచుకున్నాడంట. అన్యులలో కూడా ఇటువంటివి లేవు కనుక ఈ స్త్రీల విషయంలో జాగ్రత్తగా ఉండండి. ఇక్కడ ఈ యొక్క వీళ్ళందరినీ కూడా సంఘాలలో నేను అలౌ చేయట్లేదని ఆయన సంఘానికి ఇచ్చిన హెచ్చరిక అది. అయితే డైరెక్ట్గా ప్రభువే పిలిచి వాడుకుంటున్న చాలామంది సేవకులు ఉన్నారు. వారందరూ కూడా విశ్వాసులు ఉన్నారు. వాళ్ళందరూ పాస్టర్ గారు తీసుకొచ్చి ఈ బల్లని మీ చేతికి ఇచ్చినప్పుడు స్త్రీల వైపు స్త్రీలు పంచుతారు, పురుషుల వైపు పురుషులు పంచుతారు కొన్ని చోట్ల. ఇది దీని గురించినటువంటి క్లారిటీ. అయితే ఈరోజు మనం కూడా బల్లను ఆచరించేటప్పుడు ఏం చేయాలి? స్వపరిశీలన చేసుకొని మీకు మీరు సెల్ఫ్ ఎగ్జామిన్ చేసుకొని ఏం చేశారో మీకు జ్ఞాపకం ఉండాలి. అది లేకుండా వచ్చి నేను చాలా మంచిదాన్ని మంచివాడిని అంటే రోగాలు వస్తూనే ఉంటాయి, శరీరంలో అనారోగ్యం కలుగుతూనే ఉంటుంది. అక్కడ రాయబడి ఉన్న మాటే నేను చెప్తున్నాను. కాబట్టి ఈ విధంగా మనము బల్ల ఆచరిస్తున్నామో అందరము తీసుకోవచ్చు. మనం అందరము ఏ ఉద్దేశంతో తీసుకున్నా పర్లేదు. సంఘములో చేర్చబడిన వారు అందరూ ఆ బల్లను ఆచరించి తినేవారు. బాప్తిస్మం తీసుకున్న వాళ్ళే తినాలి అని ఎక్కడ రాయబడలేదు. సంఘానికి చేర్చబడిన వాళ్ళందరూ ఆ బల్లలో పార్టిసిపేట్ చేసినట్లుగా రాయబడి ఉంది. అంటే ఆటోమేటిక్గా సంఘంలో చేర్చబడ్డారంటే వాళ్ళు బాప్తిస్మం తీసుకున్నారు కదా అనేటువంటి ఒక వాదన ఉంది. అయినప్పటికీ బాప్తిస్మం తీసుకుంటేనే విరిచిన రొట్టె ముట్టుకోవాలని అక్కడ రాయబడి లేదు. అయితే రెండవది చూడండి, మనము దేవుణ్ణి ఎలా అంటే రెండవ పాయింట్గా మనము జ్ఞాపకం చేసుకుంటూ దేవుని యొక్క శరీరాన్ని జ్ఞాపకం చేసుకుంటూ ముఖ్యముగా ఆయన మరణాన్ని జ్ఞాపకం చేసుకుంటూ ఆయన చేసిన త్యాగాన్ని జ్ఞాపకం చేసుకుంటూ ఆయన మన కొరకు కార్చిన రక్తాన్ని జ్ఞాపకం చేసుకుంటూ ఆయన మనల్ని ప్రేమించిన విధానాన్ని జ్ఞాపకం చేసుకుంటూ ఇందులో పార్టిసిపేట్ చేయాలి. ఇదొక పాయింట్. మీరు తీసుకునేటప్పుడు ఏం చేయాలి? ప్రభువు యొక్క మరణాన్ని జ్ఞాపకం చేసుకోవాలి, ప్రభువు యొక్క ప్రేమను జ్ఞాపకం చేసుకోవాలి, ప్రభువు యొక్క త్యాగాన్ని జ్ఞాపకము చేసుకొని అప్పుడు ఆ బల్లను విరచినప్పుడు ఆ బల్లలో మీరు పార్టిసిపేట్ చేయాల్సిన అవసరత. ఇంకా మనం విమర్శించుకోవడం చెప్పేశాను కదా నేను. తర్వాత మరణాన్ని ప్రచురించాలని కూడా చెప్పేశాను. లూకా 2వ అధ్యాయం 46వ వచనంలో ప్రతిదినం వాళ్ళు రొట్టె విరుచుచు ప్రతిదినం వాళ్ళు కూడుకునేవారు అనే రెఫరెన్స్ ఉంటుంది మీకు. ప్రతిదినం కూడా చెయ్యొచ్చా అలాగా అనేదానికి కూడా రెఫరెన్స్ ఇస్తున్నాను నేను. లూకా సువార్త చదివమ్మా ఒకసారి. నన్ను జ్ఞాపకము చేసుకొనుటకు గాను దీన్ని ఇప్పుడు నేను చెప్తున్నాను. ఎందుకు చెయ్యాలి అర్థమైందా అండి? ఆయనను జ్ఞాపకము చేసుకొనుటకు గాను మనము దీనిని చెయ్యాలంట. హల్లెలూయా. ఇప్పుడు మనకి అర్థమైపోవాలి. ఇంకా ఎక్కువ చెప్పుకొని మనం ఏం చేస్తాం ఈరోజు? అసలు బల్ల ఎందుకు తీసుకుంటున్నామో తెలుసుకున్నాం. ఆయన మరణాన్ని పునరుద్ధానాన్ని జ్ఞాపకం చేసుకోవడానికి తీసుకుంటున్నామని. ఆ తరువాత తీసుకున్నవాడు మరణాన్ని ప్రచురము చేసేవాడై ఉండాలి, సొంతంగా విమర్శ చేసుకునేవాడై ఉండాలి, రెగ్యులర్గా దేవుని సన్నిధానానికి వచ్చేవాడై ఉండాలి. మీరు ఏ ఉద్దేశంతో తీసుకుంటారో ఆ ఉద్దేశంతోనే మీలో అది ఫలిస్తుంది. ఎప్పటి వరకు దేవుడు మనల్ని దీన్ని చేయమన్నారు అంటే మరలా ఆయన వచ్చేంత వరకు. హల్లెలూయా. ఆయన చెప్పారు ఎప్పటి వరకు అంటే మరలా నేను వచ్చేంత వరకు దీనిని మీరు ఆచరించాలి. కాబట్టి ఎప్పుడైనా సరే లార్డ్ సప్పర్ తీసుకునేటప్పుడు భయముతో వణుకుతో భక్తి శ్రద్ధలతో తీసుకున్నామనుకోండి అది చాలా మంచిగా ఉంటుంది. అంతే తప్ప ఎవరిచ్చారు, ఎక్కడికి వెళ్ళారు, వారానికి ఒకసారి తీసుకునే చర్చ, నెలకు ఒకసారి తీసుకునే చర్చ, సంవత్సరానికి ఒకసారి తీసుకునే చర్చ, ఇదంతా అనవసరం. బైబిల్లో ఏముందో మీకు నేను చెప్పాను. మనం ఎలా తీసుకోవాలి, తీసుకునేటప్పుడు ఎలా ఉండాలి, తీసుకున్నాము అంటే ఏం చేయాలి, తీసుకున్న తర్వాత ఏం చేయాలి, తీసుకుంటూ ఉండగా ఎలాగా
జ్ఞాపకం చేసుకుంటూ ప్రభువుని మనం తీసుకోవాలి. ప్రభువారి గురువార దినాన ఆ మేడ గదిలో పస్కా ఆచరించినప్పుడు జరిగినటువంటి సందర్భం ఈరోజు జరిగింది కాబట్టి ఇది మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం. ఈ రాత్రి ఆయన పాటలు పాడి ఒలివ కొండకు వెళ్ళిపోయారు. ఆ తర్వాత రాణువ వాళ్ళు వచ్చి ఆయన అక్కడ తీసుకుని వెళ్ళిపోయారు. తీసుకుని వెళ్ళిన దగ్గర నుంచి అక్కడ సభకి అప్పగించేశారు. ఇక గుడ్ ఫ్రైడే రోజు ఏం జరిగిందో మన అందరికీ తెలుసు. రేపటి దినాన ఆ మాటలన్నీ కూడా మనం ధ్యానం చేద్దాము, మాట్లాడుకుందాం. ఏదో సంవత్సరానికి ఒకసారి వచ్చేటువంటి పండుగ, దాని గురించి ఏదో 4 మాటలు చెప్పుకోవడం అని కాదు, కానీ ప్రతి కూడికలో మనకు ఒక మార్పు రావాలి. ఎవ్రీ గ్యాదరింగ్లో మనం ఈరోజు మారామా లేదా, ఈరోజు కొంత నేర్చుకున్నామా లేదా, ఈరోజు కొంత మెసేజ్ మన లోపలికి వచ్చిందా లేదా, మనం ఏం చేస్తున్నాం, అసలు మనల్ని ఎలా పిలిచాడు దేవుడు, మనం నిజంగా పని చేస్తున్నామా లేదా. ప్రభు బల్లలో పార్టిసిపేట్ చేసిన ప్రతి వాళ్ళు జ్ఞాపకం పెట్టుకోండి, పని చేయాలి. ఆయన పని చేసే వారమై ఉండాలి. ప్రభు బల్లలో చేయి పెడుతున్నాము అంటే ఆయన పని చేసే వారమై ఉండాలి. మనం అందరం కూడా ఆయన మరణాన్ని, పునరుద్ధానాన్ని ప్రచురము చేసే వాళ్ళమై ఉండాలి. కాబట్టి ఈ కొన్ని మాటల్లో కొంచెం క్లారిటీ, వాక్యంలో ఉన్నవే మనం మాట్లాడుకున్నాం. ఈ కొన్ని మాటలు దేవుడు మన వినికిడిలో దీవించునుగాక. నీ చేతిలో రొట్టెను నేనయ్యా, వీరువు యేసయ్యా. నీ చేతిలో రొట్టెను నేనయ్యా, వీరువు యేసయ్యా. తండ్రి ఇంటి నుండి పిలిచితివి, అబ్రామును ఆశీర్వదించితివి, అబ్రాహాముగా మార్చితివి. తండ్రి ఇంటి నుండి పిలిచితివి, అబ్రామును ఆశీర్వదించితివి, అబ్రాహాముగా మార్చితివి. నీ చేతిలో రొట్టెను నేనయ్యా, వీరువు యేసయ్యా. నీ చేతిలో రొట్టెను నేనయ్యా, వీరువు యేసయ్యా. అలయాకోబును నీవు పిలిచితివి, ఆనాడు ఆశీర్వదించితివి,